కలుగాక. పాడలేని వారు ఒకసారి గట్టిగా దేవుడు స్తోత్రం చేయంతో దేవునికి స్తోత్రం కలుగాక. అర్థమైపోయింది మీకు అందరికీ. మంచిది. ప్రాముఖ్యమైన సెమిను గురించి కనుక అందరూ కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి. చిన్నవారు పెద్దవారు అందరూ కూడా బైబిల్ తీసుకుని మీరు ఎవరిలో పక్కవారితో మాట్లాడుతాం కానీ అటు ఇటు తిరుగుతాం కానీ చేయకూడదు. దేవుని వాక్యానికి ఎవరు కూడా ఆటంగా పడకూడదు. పరమ గీతము 1వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు రాజు విందుకు కూర్చుండగా రాజు విందుకు కూర్చుండి ఉండగా నువ్వు దాగట్టేసావు. దేవుడు స్తోత్రం. చదవండి. రాజు విందుకు కూర్చుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. చాలండి. ప్రియమైన దేవుని చదవబడిన దేవుని యొక్క వాక్యములో రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైల సువాసన వ్యాపించెను. ఎవరు ఆ రాజు అంటే జాగ్రత్తగా గమనించండి. మనం ఆరాధిస్తున్న రాజులకు రాజు ప్రభువు గనుక జాగ్రత్తగా ఆయన విందుకు కూర్చుని ఉండగా ఏమండి నా పరిమళ సువాసన వ్యాపించెను. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున జాగ్రత్త మీకు గమనించండి. సంగమనందరము కూడా విందుకు మన ప్రభువు ఎక్కడింటిది మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు జరిగే కాలం వస్తుంది. అయితే గమనించండి, నా రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ సువాసన, చెప్పండి, పరిమళ సువాసన పరిశుద్ధతకి సాదృశ్యమైనది, పరిశుద్ధులకు సాదృశ్యమైనది, సిద్ధపడిన సంఘానికి సాదృశ్యమైనది. కనుక ఈరోజున దేవుడి పిల్లలమైన మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న రాజు ఆయన పరిశుద్ధుడైనాడు. కనుక ఆ పరిశుద్ధుని వద్దకి మనం వచ్చిన కనుక మనం ఎలా వ్యాపించాలంటే సువాసన, చెప్పండి, పరిమళ సువాసన మన జీవితంలో ఉండాలి. కానీ ఇంకా దుర్వాసన అనేది ఏది కూడా మన జీవితంలో కనపడకూడదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. ప్రియమైన దేవులారా, నేను పరిమళ వాసనగా నా రాజు దగ్గర ఉన్నాను, నా పరిమళ వాసన ఆ రాజుకి వ్యాపిస్తుందన్న మాటకి అర్థం ఏమిటి? జాగ్రత్త మీకు గమనించండి. అది మన క్రియలలో కనబడాలి. చెప్పండి, మన క్రియలలో కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి, మన నడవడికల్లో కనబడాలి, మన జీవితంలో కనబడాలి. అది మాటలతో చెప్పుకునేది కాదు, మార్పు రావాలి. దేవుడు మహిమ కలుగాక. ఏమి రావాలి? మార్పు వచ్చిన దగ్గర, బిడ్డల దగ్గర ఎప్పుడు కూడా ఏ వాసన ఉంటుందంటే పరిమళ వాసన ఉంటుంది, సువాసన ఉంటుంది, వ్యాపించే వాసన ఉంటుంది. మనిషి జీవితానికి మార్పు లేకపోతే కనుక మనం ప్రభు బిడ్డలైనప్పటికీ కూడా ఎప్పటికీ మనము సువాసనగా ఉండలేము. దేవుడి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము మార్పు అండి, సువాసన వత్తనికి జీవితము మార్పు ఎలా రావాలో కొన్ని విషయాలు మనం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికని పాప మార్గంలో వెళుతున్న సమర స్త్రీకిని జాగ్రత్త మీకు కలిసిండి. అక్కడ యాకోబు బాబు దగ్గర కొన్ని సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి బిడ్డలమైన మనం కూడాను శిశువులైతే ఊళ్ళోకి వెళ్ళారు, యేసు ప్రభు వారైతే ప్రయాణంలో అలసిపోయిన రీతిగా బావి యొద్ద చేరారు. ఈలోగా సమరశ్రీ నీళ్ళు సేదుకుంటానికి వెళ్ళినది. దేవుడు మహిమ కలుగాక.
అయితే జాగ్రత్త మీరు గమనించండి, యేసు ప్రభు కొన్ని మరమ్ములతో కూడిన మాటలు ఆయన ఆమె చెబుతూ ఉన్నప్పుడు జండి చెప్పబడిన మాటల్లో గ్రహించుకున్నది. దేవుడు మహిమ కలుగాక. చెప్పబడిన మాటల్లో గ్రహించుకున్నది. ప్రభువు మీద ఏమీ కూడా తిరగబడలేదు. నువ్వు చూసావా, లేకపోతే నేను విన్నావా, లేకపోతే ఎవరు చెప్పారు అని తన జీవితం గురించి ఏ మాట తిరుగు చెప్పకుండా ప్రభు చెప్పినది అక్షరాల నిజం, ప్రభు చెప్పినది అక్షరాల నిజం అని చెప్పేసి ఆ స్త్రీ జాగ్రత్త నుండి ప్రియమైన చెప్పారా, మర్మంతో కూడిన మాటలు ప్రభు చెప్పారమ్మా, నీ మార్గము ఇప్పుడు దారి తప్పి ఉంది కనుక, నీ జీవితము వదకెళ్ళిపోయే పద్ధతిలో ఉంది కనుక, పాతాళానికి దగ్గరలో ఉన్నది కనుక మార్పు చెందు. దేవుని స్తోత్రం. ఏమి చెందు? మార్పు చెందు. ఈ శరీర సంబంధమైన పాపము నేను పాతాళానికి తీసుకుపోతుందామని చెప్పేసి జాగ్రత్త మీకు గమనించండి. ఇంతవరకు నీ జీవితంతో వాడుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. నీ అందమును ఆకర్షించి వెళ్ళిపోయేవారే, నీ అందాన్ని అనుభవించి వెళ్ళిపోయేవారే, కానీ నీకు మార్గం చూపేవారు మాత్రము కాదు అని చెప్పేసి ఆ లోకరక్షుడిని యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండగానే ప్రభు చెప్తూ ఉండగానే మార్పు చెందింది. దేవుడికి మహిమ కలుగాక. నిజమే, మనసు కట్టండి, గ్రహింపు ఉంటే మారతానికి సంవత్సరాలు పట్టకలొద్దు, యుగాల పట్టకలొద్దు, దినాలు పట్టకలొద్దు, కానీ 5 నిమిషాలు సరిపోద్ది నీ జీవితం మారతానికి. దేవుడి మహిమ కలుగాక. నిజమే ప్రభు అని చెప్పేసి జాగ్రత్త. మార్గం చూపిన ప్రభు మీద కోపపడలేదు, వాత్మను చెప్పిన దేవుడి మీద కోపపడలేదు, రక్షణ చూపెట్టిన మార్గం ప్రభు మీద కోపపడలేదు, కానీ నిజమే ప్రభు చెప్పండి, ఇంతవరకు నేను నా జీవితము జరిగినది నిజమే ప్రభు అని చెప్పేసి ఖచ్చితంగా ఒప్పుకొని అక్కడ రాయబడిన మాట అంటే కుండ విడిచిపెట్టి, చెప్పండి, కుండ విడిచిపెట్టి. ఇంతవరకు ఆమె జీవితం హృదయం అనే కుండలో ఏముందంటే పాపము కూరిపోయినది. దేవుడు చూస్తారు. ఏం కూరిపోయినది? ఏ కుండ విడిచిపెట్టిందంటే పాపంతో ఉండిన కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఇక దేవుడి స్తోత్రం. శనములో తీర్మానం ఏంటో తెలుసా? ఇంక ఆ మార్గంలో నేను ఉండకూడదు, ఆ మార్గం వైపు నేను చూడకూడదు, ఇంకా పనులు నేను చేయకూడదు అని చెప్పేసి తీర్మానం చేసుకుని సమర్పణ చేసేసుకుంది. ఆ సమయంలోనే తన జీవితం. దేవుడి స్తోత్రం. ఇంకా ప్రభు అక్కడే ఉన్నాడు. అయితే వెంటనే ఊళ్ళోకి వెళ్ళిపోయినది. ఊళ్ళోకి వెళ్ళిపోయి అందరితో చెప్తున్నది. ఈమె ఊళ్ళోకి వెళ్ళగానే మాటలో దైవత్వం కనపడుతుంది. మాటలో దైవత్వం కనపడుతుంది, మాటలో మార్పు కనపడుతుంది, మాటల విధేయత కనపడుతుంది. అంతకుముందైతే విచ్చలవిడి మాటలు, యాలకోల మాటలు, ఎగతాళ మాటలు, ఆడుకోన మాటలు ఆమె నోట్లో ఉండే, కానీ ఇప్పుడు యేసు ప్రభువారిని అంగీకరించగా ఆ స్త్రీ ఆ కుండ విడిచిపెట్టాక ఊళ్ళోకి వెళ్ళి అందరితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దాను కానీ రండి, ఈయన క్రీస్తు కాడా? దేవుడి స్తోత్రం. నీ చేసినవన్నీ నాకు తెలిపినవాడు, నా పాపములన్నీ అడిగి కడిగినవాడు, నా పాపములన్నీ అడిగి కడిగినవాడు, వేసే కాపరి ప్రభు, వేసే నా కాపరి, వేసే కాపరి ప్రభు, వేసే నా కాపరి. నా మాట నమ్మి రక్షణ పొందండి, ప్రభు వేసే మీకు కాపరవుతాడండి. నోరు మెదలాలి, చేతులు మెదలాలి. కాపరవుతాడండి, వేసే కాపరి ప్రభు, వేసే నా కాపరి.
నుండి లేవనెత్తి నావాడు వేసే కాప ప్రభు వేసే. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి, ఊళ్ళోకి వెళ్ళి చెప్తున్నమాట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూపెడతాను రండి అంటే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆమె ఊళ్ళోకి వెళ్ళగానే ఆమె మాట స్వభావమే మారిపోయింది. ఆమె మాటల్లోంచి దైవత్వము కనపడుతుంది. ఆమె మాటల్లోంచి వాస్తవాలు నిజమైన మాటలు కనపడుతున్నాయి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. సాధారణంగా మనసుకున్న లక్ష్యం ఏంటి? ఏదైనా తేడా చేసినప్పుడు అది చూసి ఇలా చేయకూడదు, ఇలా ప్రమాదము అని చెబితే గందరగోళం చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే దెబ్బలాడే వాళ్ళు ఉంటారు, తిరిగా ఏమిటి ఎదురుకించి ముందుగా మాట్లాడేవారు కూడా ఉంటారు. ఆ స్త్రీ ప్రభు చెప్పబడిన మాటలన్నీ కూడా గ్రహించుకుంది, ఆమె జీవితం కూడా గ్రహించుకుంది. అంతే. దేవుడి స్తోత్రం. జాతీయండి. ఇప్పుడు ఆ స్త్రీ పట్టణంలో సమరయ పట్టణంలోకి వెళ్ళకి ఆ మాటలు విన్న అనేకలు నిజం ఏంటి మీ మాటల్లో మార్పు కనపడుతుందని అనేకమైన బిడ్డలు ప్రభు దగ్గరికి వచ్చారు. దేవుడి స్తోత్రం. ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఏమన్నారో తెలుసండి. జాతీయ అయ్యా మా ఊళ్ళో నువ్వు ఉండాలి. చెప్పండి, మా ఊళ్ళో నువ్వు ఉండాలి. నీ మాటతో సమరస్త్రీని మార్చావు, నీ మాటతో ఆమె జీవితాన్ని మార్చావు. అలాగే మా పట్టణంలో మా గ్రామంలో చాలామంది ఉన్నారయ్యా, నువ్వు మా గ్రామంలో ఉండి అనేకులు చెప్పాలి అని చెప్పేసి ఆ ప్రభుని బతుమాలుకుని ఇంకా 2 దినాలు ఆ పట్టణంలో ప్రభునిచ్చుకున్నారు. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు ఆమెలోంచి ఏమవసరం వస్తుంది అమ్మా? పరిమళ సువాసన. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాతీయండి. ప్రభు దగ్గర చేరుకుంది, మార్గంలోనికి వచ్చింది, పాపం విడిచిపెట్టింది. ఆమె జీవితంలో ఇప్పుడు ఏమి కనపడుతుందంటే పరిమళ సువాసన కనబడుతున్నది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మన జీవితంలో ప్రియులారా ఎవరికి వారి మన పరిశోధన చేసుకుని ఒక్కొక్కసారి దేవుడు మన పాపాలు స్వయంగా ఆయనే వచ్చి మనకు బయలుపరుతాడు. లేదా మనలో చెడ్డ ఉన్న క్రియలను ఉంటే ఆయన దర్శనపరంగా చెప్తాడు, లేకపోతే వాక్యం ద్వారా కూడా చెప్తాడు. దేవుడి స్తోత్రం. అనేక రకాలుగా మనకి మార్పు చెందుతానికి ప్రభు మార్గం చూపెడతాడు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే నా జీవితంలో కూడా 2 తరలు దర్శనపూర్వకంగా జరిగిన సందర్భాలు. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లవైన మనము అంతవరకు ఆమె దుష్టత్వములో ఉన్నది, పాపములో ఉన్నది, జగత్తుని వ్యసనాలకు తన జీవితం బానిస అయిపోయినది. ఇప్పుడు ప్రభు చెప్పబడిన మాటలన్నీ గ్రహించుకుని మార్పు చెంది ఆమె జీవితము సువాసనగా మారిపోయింది. పరిమళ సువాసన. నిజమే. జాగ్రత్త మీకు గమనించండి. ఒక్కసారి మార్పు పొందేకనంటండి ప్రియమైన దేవుని పిల్లారా, పాపము ఎంటాడినా, పాపము కళ్ళ ముందుకు వచ్చినా కానీ జాగ్రత్త మీకు గమనించండి, దాన్ని నీవు జయించే వాళ్ళ ఉండాలి. యానపత్తుల్లో ఉంటుంది, దేవుని మూలంగా పుట్టిన వారు పాపాన్ని జయిస్తారు. దేవుడి స్తోత్రం. దేన్ని? దేవుని మూలంగా పుట్టిన వారటండి పాపాన్ని జయిస్తారు అన్నాడు ముందర. దేవుడు మహిమ కలుగాక. వారిని దుష్టుడు సాతానుడు ముట్టలేడు అన్నారు. దేవుడు మహిమ కలుగాక. అందుకబట్టి మనం అందరము కూడా లోకాన్ని రక్షుడైన ప్రభు దగ్గరకు వచ్చాము కనుక అందరము కూడా మనం గ్రహించుకోవాల్సింది ఏంటి? నేను నాలోంచి ప్రభు దగ్గరికి వెళ్ళాలి? పరిమళ సువాసనకి వెళ్ళాలి. మాట నమ్మేవంటే మార్పు వచ్చిందంటే ఆ సువాసన నీ జీవితంలో వచ్చి నీ స్వరం నుంచి దేవుడికి అందుతుంది. దేవుడి మహిమ కలుగాక. ఆమె మార్పు ఆమెకి అర్థమైందా? అనేకులకు అర్థమైందా? చెప్పాలి. అనేకులకు అర్థమైనది. కారణం ఏంటంటే మార్పు చెందాక మళ్ళీ విడిచిపెట్టిన పాపం వైపు బతుకు దినాలు ఎప్పుడు కూడా ఏమి చూడదట. దేవుడు మహిమ కలుగాక. అది పరిమళ సువాసన అంటే ఇక్కడ ఉన్న అందరము కూడా 190% వచ్చేటప్పుడైనా లేకపోతే ఎక్కడ ప్రయాణికి వెళ్ళినప్పుడైనా చక్కగా సెంటు కొట్టుకుంటాం సువాసన మొత్తానికి. అది తప్పని అంటదమ్మాయి కొలర్జకు. దేవునికి మహిమ.
జాగ్రత్త వహించండి. ఇది మానవ శరీరానికి కావలసిన సౌకర్యము, కానీ మనలోంచి ఆ పరిమళ వాసన ఎప్పుడు వస్తుందంటే, అందుతుందంటే ప్రభుకి మార్పు చెందాక. చెప్పండి, మార్పు చెందాక కనపడుతుంది. అయితే గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను పేతురు రాసిన పత్రికలో అంటున్నాడు పేతురు గారు, మార్పు ఎప్పుడు వస్తుందో తెలుసా? 2వ అధ్యాయం మొదటిగా చదువుకుందాము. పేతురు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎన్న ఎడల, ప్రభు దయాళుడని చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ప్రభు దయాళుడని చెప్పండి, ప్రభు దయాళుడని రుచి చూసిన వెడలా. చెప్పండి, ప్రియమైన దేవులారా, మనము కొన్ని రుచులు చూస్తాం ఈ లోకంలో తినే పదార్థాలను బట్టి. అవునా కదమ్మా? ముక్కు ఉందనుకోండి, చెడు వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా నీ ముక్కు నీకే చెప్పుద్ది. మాట్లాడతలేదంటే అవునా కదా? నీ ముక్కు నీకే చెప్పేద్ది. దేవుడి స్తోత్రం. చెడు వాసన వస్తుందో మంచి వాసన వస్తుందో, అవునా కదా? జాగ్రత్త మీరు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఏ పదార్థమైనా తిన్నప్పుడు నోట్లోకి వెళ్ళగానే అండి దాని ఋషిభావం ఏంటో చెప్పేస్తుంది. దేవుడి మహిమ కలుగాక. ఇంకా కడుపులోకి వెళ్ళట్లేదు, నోట్లోకి వెళ్ళగానే నాలుగు తలగలుగానే ఋషి తెలిసిపోతుంది. ఈ రుసులన్నీ బాగా తెలిసిపోతున్నాయి మనకి. దేవుడి స్తోత్రం. అయితే ఇక్కడ పేతురు గారు చెప్తున్నామంటే, ప్రభు దయాళుడని రుచి చూసిన వాడలా. ఎందుకు దయాళుడని మాట్లాడుతున్నాడు తెలుసా? పేతురు గారు ఎన్ని తరలు తప్పిదిప్పులైపోయినా, ఎన్ని తరలు తప్పిపోయినా, ప్రభుని ఎరగనని బొంకినా కానీ జాగ్రత్త మీకు గమనించండి, ఆయనకున్న గొప్పతనం పేతురు గారికి ప్రభుని ఎంబడిస్తూ మనల్ని. దేవుడి స్తోత్రం. అయితే మీరు గమనించండి, చేసిన దానికి పశ్చాత్తాపం పడే మనసు పేతురు గారి దగ్గర ఉంది కనుక అందుకే చివరికి మార్పు వచ్చే చెప్తున్నమాట ఏంటంటే, ప్రభు దయాళుడు. చెప్పండి, ప్రభు దగ్గర దయ ఉంది. ప్రభు దగ్గర దయ ఉంది కనుక ఆయన దయాళుడని నేను తెలుసుకున్నాను చెప్తున్నాడు. ఎందుకు దయగలవాడని చెప్తాడంటే, ఆయన జీవితంలో ఎన్ని తెరలు గ్రహించకపోయినా కానీ గ్రహించుకునే వరకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. గ్రహించుకునే వరకు బోధిస్తూనే ఉన్నారు. జాగ్రత్త మీకు గమనించండి, ఇన్ని సంవత్సరాల మన దేవుడు భూలోకంలో ఉండగా బోధ చేస్తాడంటే కారణం ఏంటి? మనం ఎలా మారాలని, పరిమళ సువాసనగా మారాలని. ప్రభు దయాళుడని రుచి చూసిన వెడలా దుష్టత్వం మానేస్తాము, వ్యసనాలు మానేస్తాము, చెడుసోయండి భావాలు మానేస్తాము అని చెప్తాడు. ఆ మనిషి ఎలా ఉంటారంటే కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉంటారు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, శిశువుకి ఏం తెలుసు? ఎవరు తెలుసు అమ్మా? శిశువుకి ఏం తెలుసు? ఎవరు తెలుసు? మాట్లాడతలేదు. శిశువుకి ఎవరు తెలుసు? ఏం తెలుసు? కార్తీక్ గారు చదువుకున్నారు కదా, కొంచెం ఇంప్రెషన్ వచ్చు కదా. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, కొత్తగా జన్మించిన శిశువుకి ఎవరు తెలుసు? ఏం తెలుసు? దేవుడికి మహిమ కలుగాక. కన్న తల్లి ఒడి తెలుసు, కన్న తల్లి తన్యములు తెలుసు. దేవుడి స్తోత్రం. ఎదుగడి జాగ్రత్త తెలుసండి. ఆ తల్లి ద్వారానే బిడ్డ వెదగాలి కనుక, ఆ తల్లి ద్వారానే బిడ్డ బలం పొందాలి కనుక జాగ్రత్త మీకు గమనించండి. ఆ బిడ్డకి ప్రేమ చెప్పారో, కొత్తగా జన్మించిన శిశువు కలకలాడుతూ ఉంటాడు. ఏ కలమోసం శిశువులో కనపడదు. దేవుడికి మహిమ కలుగాక. చూడగానే శిశువుని చూడగా ముద్దొస్తుంది అందరికీ. దేవుడికి మహిమ కలుగాక. నిజమేనా కాదా? శిశువుని చూడగా అందరికీ ఏమవుతుంది? కొందరు మాట్లాడతలేదు వాళ్ళ. శిశువుని చూడగా అందరికీ ఏమవుతుంది? ముద్దు వస్తుంది. గట్టిగా ముద్దు వచ్చిన వాళ్ళు లేదీసి వెతుకుంటారు. దేవుడి స్తోత్రం. గుండెలు కత్తుకుంటారు. నాకు ముద్దు ఎట్టంటారు, లేకపోతే ముట్టేస్తూ ఉంటారు. అవును,
జాగ్రత్త మీకు గమనించండి. శిశువుకి ప్రేమిదేపారో ఏమి తెలుసు అంటే లోక సంబంధమైన లోకంలో జరుగుతున్న కీడు పాపాలు ఇలాంటి ఏమీ తెలియవు, కానీ కన్న తల్లి ఒడి తెలుసు శిశువుకి. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి శిశువు జాగ్రత్త వేసండి. తల్లి ఒడిలోకి వెళ్ళగానే సౌఖ్యమైన తల్లికి తల్లిచ్చిన బలమైన పాలు తాగి స్వేచ్ఛగా పెరుగుతాడు. దేవుడికి మేము కలుగాక. అది ఉందా ఇది ఉందా అనలే గొడవ ఏమి కూడా ఉండదు. శిశువుకి ఏమి తెలుసు అంటే కళ్ళమాసం ఏమీ తెలియదు కనుక శిశువుకి కన్న తల్లి ఒడిలో ఉంటారు కనుక ఏదైనా చిన్నసున్నా ఆ బిడ్డకి ఏమండి మరి సరైన సందర్భాలు వస్తే కనుక ఎవరు శుద్ధి చేస్తారు? తండ్రి తల్లే శుద్ధి చేస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు గమనించండి, ప్రభు దయాళుడని రుచి తెలిసిన వేళల్లో ఆ వ్యక్తుల జీవితంలో ఎలా ఉంటారంటే కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉంటారు, రక్షణ పాలలో వెదుగుతారు అన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ ఇంటున్న బిడ్డలు ఎలాగ ఎదుగుతారటండి? రక్షణ అనుభవంలోకి ఎదుగుతారట. దేవుడు మహిమకులుగాక. కొందరు జాగ్రత్త మీకు కలిసండి. ఎందుకు దేవుడు చెప్పాడు నిజమే, ఆ తల్లి పాలు తాగుతూ ఉండే కానీ రోజు రోజుకి ఏం పొందుకుంటాడు? బలము పొందుకుంటాడు, శక్తి పొందుకుంటాడు. నడవలేని పద్ధతులు అన్నవాడు కొన్నాళ్ళకి నిలబడతాడు. అవునా కదా? నడవలేని పద్ధతిలో ఉన్న కొన్నాళ్ళకి నిలబడతాడు. నిలబడ్డ అతను మొదట్లో కొన్ని పడిపోయినా కానీ తర్వాత జాగ్రత్తగా వేసండి మళ్ళీ స్టాండర్డ్గా నిలబడతాడు. తర్వాత వెదిగే కొలిది ఒక విద్యలోనికో లేకపోతే ఒక తల్లిదండ్రులకు ఉపయోగకరంగానో ఆ మనిషి మారిపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త నుండి దేవుని రుచి తెలిసిన బిడ్డలము కూడా ఏమండి ఆ రక్షణ అనుభవం వస్తుందట. ముందర ఏమవుతుంది? రక్షణ లేని జీవితాలకి జాగ్రత్త ఎన్నాళ్ళు ఉన్నా వాళ్ళ జీవితం విలువ వాళ్ళకే తెలియదు అన్నమాటలకు అర్థం కూడా. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి మనం అంటండి కొన్ని విషయాల్లో వెలగుండాలో మరికొన్ని విషయాలు ఎలాగుండాలో కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, మొదటి కొరింథీ 14వ అధ్యాయము 20 చదువుకుందామండి. సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, చెప్పండి, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. అన్య భాషలు చాలండి. దేవుడి మహిమ కలుగాక. సహోదరులారా జాగ్రత్త మీకు గమనించండి. బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక ఎలా ఉండాలి? పెద్దవారులా ఉండాలి. అయితే దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలి? పసిపిల్లల వల్లే ఉండాలి. పసిపిల్లలకి పాపాల మీద ఆకర్షణలు ఉండవు. దేవుడి స్తోత్రం. పాపం అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆకర్షణలు ఉండవు. జాగ్రత్త వేసండి. ఒక మాట చెప్పవలసి వస్తే జాగ్రత్త వేసండి వాళ్ళందరూ కలిసి మలిసిపోయి ఉంటారు. దేవుడు మహిమ కలుగాక. కొట్టినా పట్టించుకోరు, తిట్టినా మాట్లాడేంటండి ఎవరు అండి? డాడీ నీకు ఒకసారి చిరాకు అండి తిడతా ఉంటాను, ఆయన మళ్ళీ వచ్చేస్తాడు తాత అని. దేవుడు స్తోత్రం. అంటే ఏముంచుకోడు? కోపముంచుకోడు. జాగ్రత్త వేసండి. ఇక్కడ చెప్తున్న పౌలు గారు ఏంటంటే సండి బుద్ధి విషయంలో మనం పసిపిల్లల వల్లే ఉండకూడదు. అంటే తెలియని వారి వల్లే మనము ఉండకూడదు. బుద్ధి విషయంలో పెద్దవారై ఉండాలి, దుష్టత్వ విషయంలో చిన్నవారై ఉండాలి. దేవుడి మహిమ కలుగాక. నిజమే. జాగ్రత్త చిన్న పిల్లలకి పాపం ఉంచి ఆకర్షణలకు ఉండదు, వాళ్ళకి తెలియదు కనుక జాగ్రత్త దాని తలంపే ఉండదు. చెప్పండి, దాని తలంపే ఉండదు. ఈ రోజున సంగమ సువాసన కలిగి మనం జీవించాలంటే మనుషులు ఏమి రావాలి? మార్పు రావాలి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము మార్పు వచ్చాక నువ్వు దేవుని చిత్తంలో, దేవుడి పనిలో, దేవుని సంఘములో ఎలా వాడబడతావో చెప్పాడు అక్కడ. కింద చదవండి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది.
కాబట్టి భాష విశ్వాసులకు కాదు, చదవండి, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ఏం చదువుతున్నామ్మా? పేతురుకి వెళ్ళాలి, ప్రేతురు గ్రంథానికి వెళ్ళాలి. మనుషుల చేత విసర్జింపబడినను, జాగ్రత్తగా ఆలకించండి, మనుషుల చేత విసర్జించబడినాను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పెట్టి చెప్పాలి, దేవుడికి మహిమ కలుగు గాక. మనం ప్రభులోనికి వచ్చాక అనండి, మనం ప్రభులోనికి వచ్చాక, ప్రభును నమ్ముకున్నాక, ప్రభు సెంత చేరాక, రక్షించబడుతూ ఉన్నప్పుడు జాగ్రత్త వేసండి. కొందరు ఏం చేస్తారంటే మనల్ని విసర్జిస్తారట. ఏం చేస్తారు అంటే లెక్క చేయరు, తక్కువ చేసి మాట్లాడతారు, లేకపోతే వేలం చేసి మాట్లాడతారు. అప్పుడు నువ్వేమనుకోవాలి అమ్మ? చెప్పాలి, మనుషుల చేత విసర్జించబడినాను. అందరు పలకాలి, దేవుని చేత. ఎవరి చేత ఏర్పరచబడితే ధన్యుడు ధన్యురాలువు. ఎవరైనా నేను విసర్జించారనుకో బాధపడవద్దు. దేవుడి స్తోత్రం. బాధపడవద్దు. ఆ మాటను బట్టి నువ్వు సంతోషించాలి. ఓహో, వీళ్ళు నన్ను విసర్జిస్తున్నారంటే నన్ను దేవుడు ఈ ఏర్పడేసుకున్నారని ఆ మాటను బట్టి సంతోషించాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, మాటను బట్టి అయ్యి బాబోయ్ ఇలాగనేస్తాను ఈ గుండ్లు బాధేసుకుంటారు, వీళ్ళకి ఉన్నట్టు గుండ్లు. దేవుడికి మహిమ కలుగాక. నువ్వేమీ బాధగట్లేదు, నిన్ను నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళి దేవుడి ఏర్పాట్లో ఉన్నావు. అంతకన్నా భాగ్యం నీకేం కావాలి? ఇందా పాడిన కదా పాటలు అంత ఆనందం ఉంది. ఏది నీ భాగ్యం? యేసుతో కలకాలం. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, జాతీయుడి ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, మనము రక్షణ పాలలోకి, ఎదురులోకి, దైవశక్తుల్లోకి, ఏర్పడలో కొద్దులోకి కొందరు ఏం చేస్తారంటే మనల్ని విసర్జించి మాట్లాడుతూ ఉంటారట. అప్పుడు నీకు ఏం తట్టాలో తెలుసా? నీ హృదయంలోంచి ఇప్పుడు నీ దేవుడి ఏర్పాట్లోకి వెళ్ళిపోయాను. ఎవరి ఏర్పాట్లోకి? దేవుడి ఏర్పాట్లోకి వెళ్ళిపోయాను అని వాక్యాన్ని పెట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు మహిమ కలుగాక. ఇంక నువ్వు దేవుడి దృష్టిలో ఏర్పడ్డావు కనుక నిన్ను ఎలా తయారు చేయాలో ఆయన తయారు చేసుకుంటాడు. చదవండి, కింద చదవండి. దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన, చెప్పాలి మీరందరూ, దేవునికి అనుకూలం చెప్పాలి. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన, ఏ సంబంధము? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఒకసారి పాడదాం అందరు చక్కగా, చేతులు నోరు చక్కగా ఉచ్చంగా తప్పులు కొడుతూ పడాలి. ఆత్మ సంబంధ మందిరమగుటకు మలసితివి నన్ను సజీవరాయిగా. అద్భుతము చేసి అద్భుతం చేసినావే నా ఆరు శేషి జల్లాయి కలగసేసితివి ఆరాధనా.
ఆరాధనా దేవుడికి మహిమ కలుగాక. కొందరు మనస్తత్వం వెళ్ళి ప్రభు నమ్ముకుని అంటే నలుగురు లేవంటారు, 10 మంది లేవంటారు, కొన్ని కార్యక్రమాలు ఏమంటారు అని చెప్పేసి వీళ్ళే ఊహించుకొని వాళ్ళ జీవితము దేవుడికి ఎవరు దయ్యానికి ఎవరు అన్నట్టుగా అయిపోద్ది. దేవుడికి మహిమ కలుగాక. అర్థమైందండి? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి బిడ్డలమైన మనము ఎదురు చెప్తుంటే లోకము నిన్ను దేశించినప్పుడు, నిన్ను విసర్జించినప్పుడు నువ్వు దేవుడి ఏర్పాటులోకి వెళ్ళిపోతున్నావు. దేవుడి మహిమ కలుగాక. దేవుడి ఏర్పాటులోకి వెళ్ళిపోయాక నిన్ను దేవుడు ప్రియమైన రేపు సజీవ యాగం అంటే ఏంటో తెలుసా? ప్రియమైన రేపు అవసరమైతే దేవుడి కొరకు ప్రాణాలు విడిచిపెడతా కానీ సిద్ధపడతాం అంతే. దేవుడి స్తోత్రం. అర్థమైందండి? మన ఏ దేశం అది? నేరియా అమ్మా, ఏది? నైజీరియా. దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, ఎంత ఘోరములు జరిగినట్టు ప్రియమైన ఎంతమంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారో తెలుసా? ప్రియమైన దీపారా, దేవుడి కొరకు వాళ్ళు సజీవంగా వాళ్ళ జీవితాలు అప్పచెప్పేస్తారు. దేవుడి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే, ప్రాణంతో ఉండి మనం భక్తి చేస్తూ మనం పెరుగువారిలో బతుకుతున్నాం. మనకంటే జాతరండి రేపు పొద్దున్న పరలోకి వెళ్ళినప్పుడు మనకంటే వారే గొప్పవారు. దేవుడు స్తోత్రం. మనకంటే వారే గొప్పవారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ప్రాణాల సైతం ఏం చేయలేదు, లెక్క చేయలేదు. ఒకటే వాళ్ళ తీర్మానం, సావు ఏ రోజుకైనా ఉంది. చెప్పండి, సావు ఏ రోజుకైనా ఉంది. కఠినమైన సావు కావచ్చు, నడుతూ కావచ్చు, లేకపోతే ఇలా మాట్లాడి అలా చనిపోవచ్చు, మంచబడి చనిపోవచ్చు. సావు ఏ రోజుకైనా ఉంది. కానీ జాగ్రత్త తెలుసండి, వాళ్ళు చనిపోయిన సావు ఎలాంటిది తెలుసా? సజీవంగా. చెప్పండి, సజీవంగా. దేవుడి స్తోత్రం. మన కర్నూలులో బస్సు వెళుతుండగానే సజీవంగా కాలిపోయారు. అర్థమైందా? జాతి మీదండి. అర్థం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు దేవుని గారు సజీవులైన వారు కాదు. అర్థమైందా? దేవుని కలిగి ఉంటే కలిగి ఉండొచ్చేమో కానీ అందుకు కొందరు. అయితే గమనించండి, వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దేశంలో వాళ్ళు ప్రియమైన దేవులారా దేవుని కొరకు హతసాక్షులు అయిపోయిన వారు. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున మనం ఏముందండి? జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా దేవుడి చిత్తాన్ని బట్టి చాలా సుఖంగా దేవుని ఆరాధించే అవకాశాలు మనకున్నాయి. ఏమండి? బైబిల్ గ్రంథం చరిత్రలు తెలియజేస్తుంటే ప్రభు నమ్మిన వారిని గతంలో ఎన్ని హింసలు పెట్టేవారో తెలుసండి. దేవుని విడిచిపెట్టకపోతే నిన్ను ఇలా చంపేస్తావని కుర్చీని వెర్రగా కాల్చేసి కుర్చీ మీద కూర్చోబెట్టేవారట. అర్థమైందండి? తారు డబ్బాల్లో మంట పెట్టేసి తారు మరుగుతూ ఉండేసి జతనండి సజీవంగా మనిషి అందులో దింపేవారట. అర్థమైందండి? చెట్లుకి దాని చెట్టు ఉంటే చెట్టుకి 2 పంగులు విడదీసి కట్టేసేవారట. ఏంటి? సజీవంగా ఉండగాని సింహాలకి ఎగేసి సింహాలకి వేసేసేవారట వాళ్ళని గ్రౌండ్లో. దేవుడి స్తోత్రం. అర్థమైందా? అలాగా దేవుని కొరకు సజీవంగా అతలైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భూలోకులు వాళ్ళకి కనపడకపోవచ్చు, యుగ యుగంలో దేవుడితో వాళ్ళు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగాక. నిజమే, మార్పు చెందిన జీవితంలో లక్షణాలు కనపడితే చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధమైన మందిరంగా మిమ్మల్ని తయారు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగాక. నీలో నివసించేది ఇంక దేవుని ఆత్మీయంగా నీ ఆత్మ మాత్రమో కాదు. ప్రేమిదేపుతారా, ఎత్తుకి మాట చెప్తుంటే నువ్వు దేవుని యొద్ద ఎలా ఉండాలంటే సువాసన కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? సువాసన కలిగి ఉండాలి. దేవుడు మేము కలుగాక. అది మార్పుని బట్టే వస్తుంది సువాసన. ఎలా వస్తుంది? మార్పుని బట్టి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త వేసండి. ఇందు రాజు కూర్చుండగా నా పరిమళ సువాసన వ్యాపించేను. మార్పు ఎప్పుడు వస్తుందో తెలుసా? లోకస్వత్లో మనకు కనపడుతుంది. 2 కుమారులు, ఒక కుమారుడు ఏండి తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయి దుర్వ్యసనాలకి బానిస అయిపోయి అంత అయిపోయాక దిక్కులేని పరిస్థితుల్లో బుద్ధి వచ్చినని ఉంటుంది. లోకస్వార్త 15వ అధ్యాయము 17వ వచనము. అయితే
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్లు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త. తండ్రి నుంచి వేరైపోయి, చెప్పండి, తండ్రి నుంచి వేరైపోయాడు. తన అనుకున్న దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశాన్ని ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ ప్లాన్ అంతా ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. దేవుడు మహిమ కలుగాక. నిజమే. ఎందుకంటే అతను నడకే పాప మార్గంలో వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచనలే పాప మార్గాలు ఉన్నాయి కనుక పాప మార్గం ఎల్లప్పుడూ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతునుకోవద్దు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు రివర్స్ అవ్వద్దు ఎవరికి కూడా తెలియదు. ఆ జీవితం కూడా అలాగే అయింది. జాగ్రత్త. తండ్రి దగ్గర ఉన్నది మూట కట్టుకుని పిల్లారా తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఉన్నంతసేపు కూడా చాలామంది స్నేహితులు చుట్టుకుని ఉన్నారు. అదంతా అయిపోయాక వాడు తగ్గట్టుగా మళ్ళీ ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు ఎలాగున్నారు? సమృద్ధి కలిగి ఉన్నారు, నెమ్మది కలిగి ఉన్నారు, తండ్రి సంతోషం కలిగి ఉన్నారు, అన్ని భాగ్యాలు కలిగి ఉన్నారు. తండ్రి దగ్గర ఉన్న పనివారు కూడా. దేవుడి స్తోత్రం. కానీ తండ్రిని కాదనికి వెళ్ళిపోయినా ఆ జీవితం ఏమైంది తెలుసా? తారుమరలైపోయింది. అప్పుడు గమనించండి ఏమొచ్చినది. అప్పుడు దాకా ఏం రాలేదు. బుద్ధి లేనివాడు జాగ్రత్తగా గమనించండి. ప్రేమ చేసే పని గ్రహింపడు. దేవుడికి మహిమ కలుగాక. అంతే బుద్ధిగా మనం ఎలా ఉండాలి బుద్ధి విషయంలో? అమ్మా శాంతక్క చెప్పక, బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? దేవుడు చూస్తాను. పెద్దవారు అంటే అన్నీ తెలిసిన వారు అని అర్థం, అనుభవం కలిగిన వారు అని అర్థమవుతుందండి. దేవుడి మహిమ కలుగాక. అంతే గమ్మడి జాగ్రత్త. మీకు గమనించండి బుద్ధి విషయం ఎలా ఉండాలట? ఎప్పుడు వచ్చింది ఆయనకి బుద్ధి? అంత రివర్స్ అయిపోయాక ఆదరించేవారు లేరు, నాన్నవారు లేరు కనుక ఇక ఏం చేయాలి అర్థం కాదు. ఏమండి ఇంక అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి వద్ద ఉండగా నా బతుకు ఎంత ఆనందంగా ఉండేది. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజులో జాగ్రత్త వహించండి. తండ్రి అయిన దేవుడి చేతిలో ఉండగా, నిన్ను సృష్టించిన దేవుడి చేతిలో ఉండగా ఎన్ని కీడులు అపాయం నీకు వచ్చినా తండ్రి నిన్ను భద్రంగా కాపాడుకుంటాడు. దేవుడి స్తోత్రం. సరే, అతను అనుకున్నాడు నా స్థానం పోగొట్టుకున్నాను. చెప్పండి, నా తండ్రి దగ్గర ఉన్న స్థానాన్ని నేను పోగొట్టుకున్నాను. కానీ నా తండ్రికి ఒక మనసు ఉంది. ఎలాంటి వారు వెళ్ళినా పని చేసుకుని బతుకుతానికి ఆదరణ ఉంది. చెప్పండి, ఏముంది? నా తండ్రి దగ్గర ఆదరణ ఉంది అని చెప్పేసి ఒక కూలివాడిగా వెళ్దామని చెప్పేసి అతను జాగ్రత్తగా నిర్ణయించి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. కన్నబిడ్డ కూలివాడు అవుతాడా? చెప్పాలి మీరు. కన్నబిడ్డే కనుక జాగ్రత్త వహించండి. ప్రియమైన దేవుడారా, ఆయన వెళ్ళిపోయిన మళ్ళీ తిరిగి వెళుతున్న కుమారుని మార్పు చెంది వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అందరూ చెప్పాలి. మార్పు చెంది వెళ్ళాడు. ఈరోజు జాగ్రత్త వహించండి. తండ్రి తెలుసు ఇతను ఇప్పుడు మార్పులో లేడు కనుక మార్పు ఒక రోజుకు వస్తుంది. దేవుడి మహిమ కలుగాక. ఇది ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆత్మ అంతా ఉన్నంతసేపు ఇతనికి మార్పు తెలియలేదు అని చెప్పేసి ఇదంతా అయిపోయాక ఒక రోజు తెలుస్తుంది మార్పు ఎలా ఉంటుందని చెప్పేసి తండ్రి ఏమండి దైవ జ్ఞానంతో ఉన్న తండ్రి ఊహించుకున్నాడు. దేవుడి మహిమ కలుగాక. అయితే గమనించండి, తండ్రికి ఎవరు కావాలి? పట్టిపోయిన ఆస్తి కావాలా, బిడ్డ కావాలా? చెప్పాలి మీరు. తండ్రికి ఏంటి పట్టుకెళ్ళిపోయిన ఆస్తి తేరాపడి నుంచి చేర్చుకుంటానన్నాడా? ఏమండి తండ్రికి ఎవరు కావాలి? బిడ్డ కావాలి. ఈరోజు దేవుడికి ఎవరు కావాలి? అమ్మ చెప్పాలి. భూలోకం నశించిపోతున్నా మానవుడు కావాలి. దేవుడి మహిమ కలుగాక. నీ ఆస్తి అంతస్తులు, నీ పలుకు నీ స్టేటస్లు దేవుడికి ఏమే అక్కలొద్దు. నువ్వు అడుక్కునే బిడ్డ వేయించని చేర్చుకోగలిగిన వాడు ఆయన. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు ఎందుకో తెలుసా? ఈనాడు అయిన ప్రేమ నీకు అర్థం కావాలి. ఏమండి పోతే పోయని చెప్పేసి నా గుమ్మం ఎక్కలొద్దని చెప్పేసి ఆయన విడిచిపెట్టలేదు. కానీ తండ్రి ఆ బిడ్డ రాగానే కౌగిలించుకొని మళ్ళీ ఎప్పుడులాగే రాజకుమారులా తయారు చేసేస్తాడు. దేవుడి స్తోత్రం.
ఈ రోజున జాతర దేవుని వాక్యం కూడా చెప్తుంది, భ్రష్టులైపోయిన పిల్లలారా తిరిగే రండి మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము దేవుడికి ఎవరు కావాలి ప్రపంచంలో అంటే, ఈ సృష్టించిన భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్తము కూడా ఆయనది. ఇవన్నీ ఆయన అయినప్పటికీ అన్నిటి మీద అంత ప్రేమ లేదు. ఎందుకు తెలుసండి? జాతర ఆయన పోలికలో ఉన్న నీవు ఆయనకే కావాలి. దేవుడికి మహిమ కలుగాక. ఆయన బిడ్డవు కనుక నువ్వు దేవుని విడిచిపెట్టి నేనుండి తొలిగిపోయావు కనుక ఇడిసిపోయిన మానవుడి కొరికి ఈనాడు 2 చేతులు దేవుడు సాపుతున్నాడు. దేవుడి మహిమ కలుగాక. యెషయా గ్రంథంలో కనపడుతుంది ఆ మాట. 65:2 చదువుకుందాము. తమ ఆలోచనలను అనుసరించి, చెప్పండి, తమ ఆలోచనలో అనుసరించి చెడు మార్గమున నడుచుకొని, ఏ మార్గమును? చెడు మార్గమును నడుచుకునే వారిని, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతయు నా చేతులు చాపుతున్నాను. దేవుడికి మహిమ కలుగాక. తమ ఆలోచనలోను చెడు మార్గాన్ని వెళ్ళిపోతున్న వారిని ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ని. చెడు మార్గాన్ని వెళ్ళిపోయిన వ్యక్తిని ఎవరైనా సరే, ఇక్కడే కదా ఏ ప్రదేశం నుంచి ఎక్కడైనా సరే, చెడు మార్గాన్ని వెళ్ళిపోయిన వాడిని బాగు చేయగలిగిన వాడు, ఎక్కడైనా మంచి దారిలో పెట్టగలిగిన వాడు ఎక్కడ ఉన్నారంటే నేను చూసినంత లెక్కలో దేవుడికి మహిమ కలుగాక. రోజున జాతర ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకి? అమ్మా, చెడ్డ మార్గంలో వెళ్ళిపోతున్న వారు ఎవరు కావాలి? ఇప్పుడు చెడు మార్గంలో వెళ్ళిపోతున్న వారు ఎవరు కావాలి? దేవుడికి కావాలి. ఎందుకు కావాలి? అమ్మ చెప్పాలి, ఎందుకు కావాలి? నిన్ను సరి చేయగలిగిన సజీవుడైన దేవుడు ఆయనే గనుక. దేవుడికి మహిమ కలుగాక. జాతర లోబడిన వల్ల ప్రజలు, చెప్పండి, లోబడిన వచ్చిన పిల్లలు. ఈరోజు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము సాధారణంగా ఒక మనిషి దాడి తప్పాక మనిషి మళ్ళీ ఎదుటివాడు లోబడతాం అనేది జరిగే పనులు కాదండి. అవునే కదా? దేవుడి మహిమ కలుగాక. మన లెక్క ఆయన లెక్క బోర్డు తేడా ఉంటుంది. మన లెక్కి చెప్పండి, మన లెక్కి ఆయన లెక్కి బోర్డు తేడా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు లోబడతలేదు, దేవుడి మాట వింటలేదు, చెడు మార్గానికి వెళ్ళిపోతాడు. ఇంకా అంతగా పాప యుబులోకి వెళ్ళిపోతున్నాడు. చాలా తెరలో దేవుడి విశ్వాస ద్వారాను, దైవజన ద్వారాను, దర్శనం ద్వారాను దేవుడు ఎన్నో తరలు చెప్తున్నాడు. అయినా లోబడతలేదు. లోబడినప్పుడు వారికి ఏం చాపనిచ్చాడట? చేతులు ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడి మహిమ కలుగాక. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, జాగ్రత్త మీకు గమనించండి. మనం ఏ వ్యక్తితో అయినా మంచి మాటలు, ఉపకారమైన మాటలు చెప్తున్నామండి. ఒక 4-5 తెరల శబ్దంలోనికి అసలు లక్ష్య ఎత్తలేదు, ఇంటలేదు. అర్థమవుతుందా? లక్ష్య ఎత్తలేదు, ఇంటలేదు వండి, లోబడతలేదు. ఇంక మనకి ఏమనిపిస్తుందంటే ఇది చెప్పినా అనవసరమరా? చెప్పండి, చెప్పినా వేస్ట్ అంటారు. అమ్మా, చెప్పినా వేస్ట్ అంటారు. ఎవరైనా చెప్తున్నా కానీ ఎవరు నేను తెర చెప్పాను వాడు చెప్పిన బట్టే ఎవరి తలంపులి అది దేవుడు స్తోత్రం. అవునా? మరి దేవుడు అలా కాదటండి. దినమంతా చెప్పండి, ఇవాళ లోబడలేదు మనిషి అంటారా? ఇవాళ లోబడలేదు మనిషి, ఇవాళ దేవుడి వైపు తిరుగుతులేదు, ఈ దేవుడి వైపు చూస్తలేదు. అయితే ఇవాళ చేస్తుంది, మళ్ళీ రేపు కూడా సాపు ఉండతాడట, రేపు వింటలేదు. అమ్మా, అలాగా భూమి మీద ఇంకా కాంచేపటికి కూంచేపటి చచ్చిపోతామని దాకా కూడా ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు కూడా మారపోతే నీ పని అప్పుడు ఉంది. దేవుడు స్తోత్రం. పోతావు నేరుగా అగ్నిగుండంలోకి. అర్థమైందా? అప్పుడు ఎగేస్తావు నీ అబ్బల్ని, అబ్బలైన పబ్బలెట్ నీ అబ్బలు ఎవరి దగ్గరికి. అది ఇప్పుడు దేవుడికి ఎగేస్తాను నేను. దేవుడు స్తోత్రం. మార్పు చెందు, టైం ఉండగానే అర్థం చేసుకో. ప్రియమేం తెలిపారో ఈ కుమారుడికి అంత అయిపోయాక ఏమొచ్చిందట? బుద్ధి వచ్చింది. తండ్రి తప్పన దిక్కెవరు కూడా భూప్రపంచములో ప్రతి ఒక్కరికి కూడా చివరికి దేవుడే దిక్కంతే. దేవుడు మహిమ కలుగాక. నమ్మితే ధన్యుడు అవుతా, నమ్మకపోతే తర్వాత దేవుడు చూసుకుంటాడు. నీవే దిక్కు నల్లు కంచు నీతి బోధ చేసినావు,
మహిమ కలుగాక. ఈరోజు జాతకండి, దేవుడి చేతులు లేకుండా మన జీవితం పెద్ద విలువైంది అనుకున్నారా? చెప్పాలి, విలువైంది అనుకున్నారా? ఊపిరి పోయిన తరంతరం తెలుస్తుంది నీ జీవితం ఏంటి, నీ చరిత్ర విలువేంటో, నీ శరీర విలువేంటో. దేవుడు స్తోత్రం. ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు ఎట్టండి, జాగ్రత్తగా ఈ మాట. ఒక దేశాన్ని, ఘనమైన దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు ఎట్టండి, ఏమండి, దేవుని పాదాల దగ్గర గోజాడుతూ సాగిలిపడి ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాడంట. తన దగ్గర ఉన్న ఒక జాతీయ మంత్రి గారు ఏం చేశారంటే, రాజుగారు సింహాసనం మీద ఉండవలసిన మీరు నేలను సాగిలి పడుతున్నారేంటి? మీకు అర్థమవుతుందా? సింహాసనం మీద ఉండవలసిన మీరు నేలను సాగిలి పడుతున్నారేంటి? మీరు సింహాసనం మీద కూర్చొని ఆరాధించవచ్చండి దేవుని. దేవుడి శాస్త్రం. రాజుగారు చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆ దేవుని ఎదుట నేను ఎంతటి వాడిని చెప్పిన, దేవుడి ఎదుట నేను ఎంతటి వాడిని అని చెప్పేసి ఆయన అడట, నేను రాజుగారిని కదా, దేశాన్ని పరిపాలన చేస్తున్నాను, నువ్వేమి ఘనంగా నేను పోవడం పని ఏమీ లేదు. ఈ దేహంలోంచి ఊపిరి వెళ్ళిపోతే ఈ దేహానికి, ఈ శరీరానికి ఏ విలువ చెప్పండి? రాజుగారు కాదని చెప్పేసి రాజు సింహాసనం మీద చేస్తారా? సింహాసనం మీద పండిస్తారా? మరి ఎక్కడికి అమ్మా? నిజంగానా? దేవునికి మహిమ కలుగాక. ఆ రాజుగారు చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ప్రియమైన చెప్పారు, ఆ మంత్రి గారిని ఒక మార్కెట్లో తీసుకెళ్ళారట. ఏం తెలుగుకి మాట్లాడాలి? రాజుగారు మంత్రి గారిని మార్కెట్ తెలదా ఏంటి? బోర్డు మార్కెట్లో మార్కెట్ తెలుసు కదా. ఆ మంత్రి గారిని రాజు మార్కెట్లో తీసుకెళ్ళాడట. దేవుడి స్తోత్రం. మార్కెట్లో తీసుకెళ్తే జాగ్రత్త వేసండి. మరి మార్కెట్లో అన్నీ ఉంటాయి కదా, ఉంటాయండివా? చేపలు ఉంటాయి, పచ్చి చేపలు ఉంటాయి, ఎండు చేపలు ఉంటాయి, ఎండు రైలు ఉంటాయి, గొర్రె తలకాయలు ఉంటాయి, మేక తలకాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయండివా? దేవుడికి మహిమ కలుగాక. జాతేసండి, ఈ మంత్రి గారు మార్కెట్ అంతా తిప్పాక జాతేసండి ఒక ఎండు చేప దుకాణం కాడికి, ఒక మటన్ దుకాణం కాడికి తీసుకెళ్ళట. తీసుకెళ్తే రాజుగారు అన్నారటండి, మరి వదించాక గొర్రె తల లేకపోతే మేతాలు ఉంటాయి కదండి, తలకాయలు, అవి కూడా ఏం చేస్తారమ్మా? అమ్ముతారు. దేవుడి శాస్త్రం. అమ్మి దాని సరిగ్గా ఉంది, దాన్ని సపరేట్ కొనుక్కుంటారనమాట అండి. అయితే రాజుగారు అంటున్నారు, అయ్యా ఈ తల ఎంతంటే 200 రూపాయలు చెప్తున్నాడు. మేక తల మళ్ళీ పోయండి, మళ్ళీ గొర్రె తలకి అడిగితే అదో 200 చెప్తున్నాడు. అయితే అప్పుడు మళ్ళీ ఎండు చేప దుకాణం కూడా తీసుకెళ్ళాడు. అయ్యా కేజీ ఎంత అంటే, ఏమండి మరి ఆ ఎండు చేపలకు కూడా క్యాపిటల్ ఉంటాయండి. దేవుడి శాస్త్రం. అన్ని క్వాలిటీలు ఉంటాయి బాబా అభిషేక్ గారు, ఏమండి? దేవుడికి మహిమ కలుగాక. అన్ని క్వాలిటీలు ఉంటాయండి. జాతి మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, అవి ఓకేండి. అవి అందులో ఏముంది? ప్యాన్ ఉందా? ఇందులోను ఎండు చేపల్లో లేదు, ఈ గొర్రె తలకాయలో లేదు. మరి అట్లకి ఏముంది ఇప్పుడు అమ్మా? విలువ ఉంది. ఈ మంత్రి గారిని అందరట్టనైనా చచ్చిపోయిన గొర్రె తలకాయకి, చనిపోయిన మేక తలకాయకి, చనిపోయిన ఎండు చేపకి, ఎండు రైకి, అన్నిటికి విలువ ఉంది. మంత్రి గారు నేను చచ్చిపోయాక మీరు రాజుగారు అంటున్నారు ఎవరితోటి, నేను చచ్చిపోయాక నా తల తీసి మార్కెట్లో పెట్టాను. నేను చచ్చిపోయాక నా తల తీసి మార్కెట్లో పెట్టి కనీసం రాజుగారి తలకేనండి, ఏ తల? రాజుగారి తల అండి. రాజుగారి తల అని చెప్పేసి ఎక్కువ రేటు చెప్పండి, వస్తాడా? ఎవరికి కావాలి? అవునే కదా. మన జీవితం లైఫ్ ల్యాండ్ అదే. దేవుడు చూస్తారు. మన జీవితం లైఫ్ ల్యాండ్ జాతం వేసండి. చివరికి ఈ దేహంలో ఆ ఊపిరిగాత పోతే ఇంక ఊగిలి ఆడడానికి దేశంలో. దేవుడు స్తోత్రం. నీ జీవితానికి ప్రపంచంలో నిజంగా
విలువిచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే పరలోకం నుంచి భూలోకం దిగి వచ్చి మన పతిక్రమల పాపలన్నీ తన మీద వేసుకుని ప్రాణం పెట్టిన సర్వాధికారిని బేసు ప్రభు ఒక్కడ మాత్రమే. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు అనుసరండి. దేవుడి పిల్లవైన మనం ఎంతో చెప్తుంటే లోబడిన వలన ప్రజల వైపు దినమంతా చేతిలో చెడు మార్గం వెళ్ళిపోతున్న వారు ఎందుకో తెలుసా, నేను చెడు మార్గంలో ఉంచుతాం కాదు, నీ జీవితం పరిమళ సువాసనగా చేసేయగలిగిన వాడు ఆయనే. దేవుడికి మహిమ కలుగాక. పరలోకులు యుగములు మహిమలో నింపేవాడు ఆయన కనుక దేవుడు నీకు ఎంత విలువెత్తున్నాడో భూలోకంలో ఉండి నువ్వు తెలుసుకోవాలి. దేవుడి మహిమ కలుగాక. భూలోకంలో ఉండగా తెలుసుకోవాలి. భూలోకంలో నీ కంటలో ప్రాణం ఉండగా తెలుసుకోకపోతే నష్టపోయేది నువ్వే. నష్టపోయేది నువ్వే. నరకం అనేది నిరంతరం ఉంటుందో జాగ్రత్త అన్నాడు. స్తోత్రం. చెప్పండి, చెప్తున్నాడు. మనం ఏ వాసన రావాలని? పరిమళ వాసన, సువాసన. ఏమండి, జాతి వేసండి. దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు? నిజమే, నమ్మాలి దేవుడి మాట. ఒకసారి పెనుగుండ కాకినాడ మైక్ ఏదో పోయింది అని చెప్పేసి కొట్టలపొర అయింది. ఆమె గారు తెలుసు, చిట్టంగారి పాప గారికి. ఆమెను బట్టి నాకు కూడా కొంచెం అయిన పరిస్థితి. సర్లే, వెళ్ళినప్పుడు చాలా గౌరవిస్తాడు, కూర్చోమంటారు. దేవుడు మహిమ కలుగాక. కూర్చోమని జాగ్రత్త చేసండి. ఆ మైక్ పట్టుకుని వెళ్ళాను. పట్టుకెళ్ళాక జాగ్రత్త మీకు గమనించండి. ఆయన ఏదో టైం ఉంది, ఇంకేదో బాగు చేస్తాడు. లోగా ఏదో మంచి సెట్ అయిన మాట్లాడుకున్నామంట. ఇద్దరం కూడా మాట్లాడుకుంటుండగాను ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు ఒక వారం రోజుల కిందట ఆయన షాపు ఎదరట్టండి ఇద్దరు మనుషులు వేగంగా వెళ్ళి బళ్ళు కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణం విడిచిపోయాడు. ఏమండి, తర్వాత వారం జరగానే అదే ఇంకా అల్లంటి వేసినట్టే షాప్కి కొదుక్కుని అలాగే ఎదురుగా పడిపోయి అప్పటికప్పుడు ఏమైపోయారట. ఏమండి, ఇవన్నీ బాగా చెప్పాడు. వాళ్ళు తలరాత అండి అన్నాడు. ఏ రాత? మరి చెప్పండి, ఎప్పుడైనా చూసుకున్నా తల మీద రాత ఉందేమో? అయ్యా, మన తల మీద ఎప్పుడైనా రాత ఉందేమో చూసుకున్నారా? చూసుకోలేదా? దేవునికి మహిమ కలుగా. తల రాతండి అంటున్నాడు. దేవుడి శాస్త్రం ఎవరు రాశారు? తల్లా, తండ్రా, మరి ఎవరు? దేవుడు రాసేసారు అంటారు అంతే. ఇంకా అవును కదా, సింపుల్ ఈజీ. దేవుడి మహిమ కలుగాక. చివరికి అరమతో వేస్తారు. దేవుడు అంటే నీకు తెలియకపోతే చివరి మీద ఆడుతూ వేస్తావు. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన ఏంటారా, అయితే నేను అంటున్నాడు, ఏమండి వాళ్ళు తలరాతండి అంటున్నాడు. నేనన్నాను తలరాత కాదండి అన్నాను. దేవుడు శాస్త్రం వాళ్ళ కాలం ఇంకా ఉండే కానీ చనిపోతానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ దురమార్గమే వాళ్ళని ప్రసంగంలో ఉంటుంది. కాలం నీకు ఇంకా ఉండి కానీ ఎందుకు మరణిస్తున్నాం అన్నాడు. అర్థం ఏంటి తెలుసా? నీ దుర్మార్గం నిన్ను హతం చేస్తుంది. అప్పుడు నేను అన్నాను, అయ్యా తలరాత అనకండి. ప్రియమైన దేవుడారా, ఇప్పుడు రోడ్డు ఉన్నది కనుక ఎండి ఎన్ని జాగ్రత్తలు మనం చెప్తలేదు. వేగంగా వెళ్ళవద్దని. ఎప్పుడైనా బస్సు వెనకాల బోర్డు ఉంటే చూసారా? ఏముంటుంది అయ్యా? ఎన్ని అడుగులండి? 50 అడుగులు దూరం ఉండమంటూ ఉంటుంది. వెనకాల బోర్డు చూసారా? కొన్ని బస్సుల మీద ఉంటుంది. అంటే బస్సుకి నువ్వు ఎన్ని అడుగులు వెనకాల ఉండాలి? 50. 5 వెనకాల 5 పక్కన ఏముంటుంది అమ్మా? 0 తీసేస్తే ఎంత? 50 ఎంతకు వచ్చేసింది? 50 ఎంతకు వచ్చేసింది? 5కి వచ్చేసింది. అర్థమైందా? ఒక రోజున ఏంటి ఆ బస్సు మీద ఆ 50 అడుగుల దూరానికి నువ్వు వెనకాల ఉండాలి అని రాసిన దాని మీద ఒక కుర్రోడు ఏం చేసేటే ఆ 0ని ప్లేన్తో కలిపేసాడు. ఎంత ఉంది? ఎంత ఉందమ్మా? ఎంత వెళ్ళిపోయింది? 45 వెళ్ళిపోయింది. దేవుడు చూస్తున్నాం. ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చేసాడు చెప్పరే మీరు అమ్మా? 5 అడుగులు కంట్రోల్ అవుద్దా? యాగంతో వెళ్తే 5 రోజులు 5 అడుగులు కంట్రోల్ అవుద్దామా? అయ్యా అవుతుందా? దేవుడు చూస్తున్నాం. జాతి వేసండి. తలరాత అనకండి. దేవుడు చూస్తున్నాం. తేండి
తలరాత గురించి దేవుడు చేయండి. తలరాత కాదు అది, మన ప్రవర్తన. లైసెన్స్ ఇచ్చినప్పుడు చెప్తారు వేగం తగ్గించమని. యాగం కన్నా ప్రాణమే మిన్నంటారు. ఎన్నో జాగ్రత్తలు ప్రభుత్వ వారు చెప్తారు. లెక్క చేసి నువ్వు తోలాలి, లెక్క చేసి తోలాలి, పాటించి నువ్వు తోలాలి. దేవుడు మెమ్మికలుగాక. ఏమండి, బండి కొన్నాబట్టి చేస్తా లైసెన్స్ ఇవ్వాలని నీకు డబ్బు ఇచ్చిన ఇచ్చేస్తాడా? మరి ఏమంటారు? మా జాగ్రత్త వేసండి. బండి ఎలా నడిపాలో, ఎలా ఆపాలో, దమ్ముతిండి ఎలా ఉండాలో, వెనకలోడు సిగ్నల్ లెవెల్ ఇవ్వాలో, ఎలా సిగ్నల్ లెవెల్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే ముందు ఏం చేస్తారు? లైసెన్స్ ఇస్తారు. దేవుడు చేస్తారు. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ప్రేమ అప్పుడు అన్నాను, ఏమండి, చెడిపోయిన మనిషిని, పాడైపోతున్న మనిషిని, లెక్క చేయలేని మనిషిని భవిష్యత్తునికేనండి అండి పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని. దేవుడి స్తోత్రం. ఏమండి, అప్పుడు అన్నాను, జాగ్రత్త కలిగించండి. నాయకు చూడండి, దేవుడు మహిమ కలుగాక. ఇప్పుడు నేను ఏం పెట్టుకెళ్ళాను? మైకా పెట్టుకెళ్ళాను. ఎవరి దగ్గరికి? అమ్మ చెప్పాలి, ఎవరి దగ్గరికి? అప్పుడు అయ్యా, మరి ఈ మైకా మీ దగ్గర కట్టుకొచ్చాను కాదు, ఎంత కట్టుకొచ్చాను అన్నాను. బాగు చేస్తా కన్నా. సరే, మీరు బాగు చేసేవారు ఉన్నారు కనుక మీ దగ్గరికి పట్టుకొచ్చాను. అమ్మ 10:30 అవ్వలేదు ఎటు మాట వస్తలే. దేవుడు చూస్తున్నాం చెప్పాలి. అమ్మా, నువ్వు బాగు చేస్తున్నావు కనుక నేను నీ దగ్గరికి పట్టుకొచ్చాను. బాగు చేసేవాడు లేకపోతే దీని పరిస్థితి ఏంటి? అయ్యా, మీరు మాట్లాడతలేదు అయ్యా. బాగు చేసేవాళ్ళు లేదు, ఈ పరిస్థితి ఏంటి? పడైపోతుందా? పాడేయాలి అతలా చెప్పాలి. సరే, ఆయన దగ్గరికి వెళ్ళాను, బాగు చేశాడు. బాగు చేసే పాడేస్తానా? ఇంత పాడేను పని చేస్తుంది కనుక దేవుడి మహిమ కలుగాక. నిన్ను బాగు చేయగలిగిన వాడి ప్రపంచంలో తడుముకుంటే నీకు దొరికేవాడు ఈయనొక్కడే. దేవుడి మహిమ కలుగాక. అర్థమైందా? లేకపోతే ఇలాడు ఇన్ని కోట్ల మంది ఎంత నమ్ముకుంటా దేవుని. దేవుడి మహిమ కలుగాక. నిన్ను బాగు చేయగలిగిన వాడు ఆయన. జాగ్రత్త వేసండి. మనందరినీ నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళి సరి చేయగలవాడు, పరిశుద్ధపరచగలవాడు. చెడిపోయిన జీవితాన్ని జాగ్రత్త వేసండి. పరిమళ వాసన మార్చగలిగిన వాడు అయితే. ఒకటి, ప్రభులోకి వచ్చాక జాగ్రత్త వేసండి. మన ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా దేవుడి నామానికి అవమానం మాత్రం మనము తేకూడదు. దేవుడు చూస్తారు చెప్పండి. దేవుడి నామానికి అవమానం మాత్రము సంఘంలో ఉన్న, సమాజంలో నువ్వు ఎక్కడ ఉన్నా నీ క్రియలు కనపడాలి. దేవుడు చూస్తారు. సమరశ్రీ మార్చుకుంది. బతుకు దినములు ఎక్కడ ఉన్నా సరే ఆమె పవిత్రాలుగా చెప్పండి. పాపత్రాలు ఎలా మారిపోయింది? బుద్ధి వచ్చిన కుమారుడు ఎలా మారిపోయాడు? చెడిపోయిన కుమారుడు మళ్ళీ ఏంటి రాజకుమారులాగా మారిపోయాడు. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం చెప్తున్నాడు, ఎవరైనా నీ దేశించినా దూషించినా బాధపడవద్దు చెప్తున్నాడు. వాళ్ళు ఎవరి ఏర్పాట్లోకి వచ్చేస్తారట? దేవుని ఏర్పాట్లో ఉన్న కనుక యుగయుగం నడిపించేవాడు అయినా. అలాగని వాళ్ళు ఏదో దూషించారని దేశించారని వాళ్ళ మీద పగలు పంతాలను ఏం పెంచుకోవాలి పని ఏం కూడా లేదు. ప్రేమితమే. దేవుడు చూస్తున్నాం చెప్పండి. నీ పని ఏంటి? ప్రేమితమే. వాళ్ళు పగెట్టారని నువ్వు పగెట్టకూడదు, వాళ్ళు అన్నారని నువ్వు అనకూడదు. జాతకాలు అర్థమవుతుందా? నీ యొక్క సువాసన అక్కడే వ్యాపిస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. రాజు విందుకు కూర్చుండగా సువాసన, పరిమళ వాసన వ్యాపించు. ఆ రాజు దగ్గరికి మనం వచ్చాము చెప్పండి. రాజు దగ్గరికి మనము వచ్చాము. మన ఆత్మీయ జీవితమైన పరిమళ సువాసన, పరిశుద్ధమైన సువాసన మన ప్రభుకి కావాలి. లోకంలో మనుషులకు కూడా మనము కనపడాలి. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక.